దేవునికి మహిమ కలుగునుగాక. మరొక ఉదయకాల సమయము మేల్కొలుపు ప్రార్థన ద్వారా మరి మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన రక్షణ మనకు తోడుంటూ ఉండగా మన దినములు మనం పొందుకుంటున్నాం, మన ఆయుస్సును మనము అనుభవిస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. ఉదయకాలపు మేల్కొలుపు ప్రార్థన ఉద్దేశము మిమ్మల్ని మేల్కొల్పాలని, ఉదయముననే మీ యొక్క దినచర్యలు ప్రారంభించడానికి ముందే ప్రార్థన ద్వారా మిమ్మల్ని పలకరించాలని ఈ యొక్క ప్రేరేపణతో, దర్శనముతో ఈ మేల్కొల్పు ప్రార్థన కార్యక్రమాన్ని మరి ప్రారంభించి ఉన్నాం. ఈ యొక్క ప్రార్థన సహవాసం ద్వారా మీ దినచర్య ప్రారంభించబడుతుందని, అలాగే మీ దినమంతా మీకు ఇవ్వబడుతున్న రోజంతా కూడా మీరు సంతోషంగా ఉంటున్నారని నమ్ముతూ ఉన్నాను. ఈ మేల్కొలుపు ఎందుకంటే ఒకసారి ఆలోచన చేస్తే, ఎందుకని ఆలోచన చేస్తే ఎన్నో సంగతులు మనం పరిశీలన చేయవలసి ఉంటాయి. ఎన్నో వ్యవస్థలు భ్రష్టుపట్టి ముసుగు వేయబడినటువంటి చీకటి స్థితిలో మరి పనిచేస్తున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి. సమాజము మరి ముసుగు వేయబడినటువంటి స్థితిలో ఓ చీకటికరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నడుస్తూ ఉంది. నీ నైబర్, నీ పక్కన ఉన్నటువంటి నీ ఇంటి, నీ తోటి లేదా నీ ఎదురింటి వాడు, నీ పక్కింటి వారు, వారి విషయంలోనే ఒకసారి గమనించినట్లయితే వారి యొక్క జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచన చేయి. అలాగే మన కుటుంబంలో మన కుటుంబ సభ్యుల యొక్క జీవితాలు, బ్రతుకులు, ఆ యొక్క రోజులు ఎలా గడుస్తున్నాయో ఒకసారి ఆలోచన చేయి. వీటన్నిటికీ ఒక సమాధానం కావాలంటే నువ్వు మేల్కోవాలి, నీవు కళ్ళు తెరిచి చూడాలి. నీలో ఈ ఆలోచన ప్రారంభించబడాలి. ఈ ఆలోచన నీకు రేకెత్తించబడి ఈ ఆలోచన బట్టి నువ్వు రగిలితే మరి పనులు జరగడం ప్రారంభించబడతాది, కార్యములు జరగడం అనేది ప్రారంభించబడతాది. మార్పు అనేది నీ మేల్కొలుపు ద్వారా ప్రారంభించబడితే అది మొదట నీ ఇంట్లో ఆ మార్పు అనేది జరుగుతుంది. నీ ఎదుటింటి వారిలో, నీ నైబర్ ఇంట్లో మరి ఆ మార్పు అనేది ప్రారంభించబడుతుంది. సమాజానికి నువ్వు అవసరం, చాలా అవసరం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు వెళ్తున్నటువంటి ఒక ప్రభుత్వ ఆఫీసు లేదా డిపార్ట్మెంట్ గమనించినట్లయితే అక్కడ అనేక మంది స్టాండర్డ్స్ లేకుండా, విలువలు లేకుండా కాలయాపన చేస్తున్నటువంటి అనేక మంది ఉద్యోగస్తులను చూస్తాం. ఒక పోలీసు వ్యవస్థ చూడండి, ఒక న్యాయ వ్యవస్థ చూడండి, ఒక ప్రభుత్వ కార్యాలయం చూడండి, ఒక ప్రభుత్వ ఆసుపత్రి చూడండి. ఇలాగా ప్రభుత్వ ఆఫీసులనే కాదు, ప్రైవేట్ కార్యాలయాలు కూడా అలాగే ఉంటాయి. అంటే మనుషులలో ఒక సోమరితనం, మనుషులలో ఒక నిర్లక్ష్యము, మనుషులలో స్టాండర్డ్స్ లేనటువంటి స్థితి, విలువలు లేనటువంటి స్థితి, ఎథిక్స్ లేనటువంటి స్థితి మనం చూస్తూ ఉంటాం. మరి ఇలా ఎథిక్స్ లేనటువంటి ప్రజల మధ్యలో జనుల మధ్యలో మనం బ్రతుకుతున్నప్పుడు వారిలో కొంచెమైనా చైతన్యం తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా? ఖచ్చితంగా ఉందని నేను అంటాను. ఈ చైతన్యము వారిలో నువ్వు తీసుకురావాలంటే నువ్వు మొదట చైతన్యపరచబడాలి. నీలో చైతన్యం రావాలంటే నువ్వు మొదట మేల్కోవాలి. మొదట మేల్కొని ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అరే ఏంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుంది, మనం ఏమీ చేయలేమా అని నువ్వు మనసు పెట్టగలిగితే మరి ఆ మార్పు లేదా చైతన్యం అనేది నీ దగ్గర నుంచే ప్రారంభించబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను చెప్తున్నటువంటి మాటలు నీకు బాగా అర్థమవుతున్నాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మేల్కొల్పు లేకపోవడం వల్ల ఒక యాంత్రిక జీవితం, అంటే ఒక మిషన్ లాగా మీరు బ్రతికేస్తున్నారు. ఒక మోటార్ బైక్ లాగా, లేకపోతే ఇంట్లో పనిచేసేటువంటి ఒక ఫ్రిడ్జ్ లాగా, లేకపోతే ఒక ఫ్యాన్ లాగా ఇలాగ బ్రతికేస్తున్నారు. అంటే వాటికి చూడండి, వాటికి ఏమి ఒక లక్ష్యము, గురి ఏమీ ఉండదు. మనము స్విచ్ ఆన్ చేస్తే అది పని చేస్తుంటుంది. క్విక్ కొట్టి మనము ఆ స్విచ్, మోటార్ సైకిల్ ఉంది,
దాన్ని కిక్ కొడితే అది ఆన్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యన ఆ ఇబ్బంది కూడా లేకుండా బటన్‌తో ప్రెస్ చేస్తే ఆ వాహనాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ఆ కష్టం కూడా లేకుండా అయిపోతుంది. ఇవి ఏంటంటే నువ్వు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తది. నువ్వు పలానా చోటుకి నడుపుకుంటూ వెళ్తే నిన్ను అక్కడికి తీసుకెళ్తది. మళ్ళీ అక్కడ ఆపేస్తే మళ్ళీ ఆగిపోతది. మళ్ళీ తీసుకొస్తది. ఫ్యాన్ అంతే స్విచ్ చేస్తే ఆన్ అవుతది, లేకపోతే ఆగిపోతది. అదొక యాంత్రికమైనటువంటి ఒక మిషన్ జీవితం అది. ఇప్పుడు నీ జీవితము కూడా ఒక మిషన్‌లాగా, ఒక యాంత్రికమైనటువంటి జీవితంగా, ఆటోమొబైల్ సిస్టమ్‌గా నీ యొక్క జీవితం మారిపోతే, మరి ఎప్పుడు ఇక నువ్వు మేల్కొంటావు? ఎప్పుడు ఈ పరిస్థితి నుండి బయటకొస్తావు? ఎప్పుడు నీలో చైతన్యం వస్తది? ఒకసారి ఆలోచన చేసి నీ వంతుగా నీ వంతుగా ఈ సమాజానికి, నీ తోటి మనిషికి, నీ ఇంటిలో ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులకు నువ్వు ఏమి చేయగలవు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయి. ఇది పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే మనలో మేల్కొలుపు లేనంత వరకు ఇది మనకు చాలా కష్టమైనటువంటి సంగతే. కాబట్టి మేల్కో, ఒకసారి ఆలోచన చేయి, చైతన్యం నీలో నింపుకో, మరి వెలిగించు, అనేక మందిని బ్రతికించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించడానికి ఆయన ఎప్పుడు కూడా మరి ముందుండి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియ సహోదర సహోదరి, ఒకసారి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ దాసుడిగా నా ముఖాంతరం నుండి నీ మాటలు బయలుపరిచారు. మాలో చైతన్యం లేదు నాయన, మేల్కొల్పు లేదు, మాలో అయా ఉజ్జీవం లేదు. ఇదిగోనైనా ఆత్మలో ఆరిపోయేటటువంటి పరిస్థితి. ఇదిగోనైనా మేము రగిలించబడి, మేము మేల్కొని చైతన్యం పొందుకొని ఉత్తేజముతో అయా మా యొక్క బ్రతుకుల్ని, మా కుటుంబ జీవితాల్ని, మా తోటి వారి యొక్క జీవితాలని కూడా మేము ప్రభావితం చేయగలిగినట్లు మాలో ఒక నూతనమైన చైతన్యము నాయన కలుగు చేయండి. లెమ్ము తేజరిల్లమని చెప్పబడుతున్న మాట ప్రకారము మాలో ఆ యొక్క నూతనమైన వరవడికి శ్రీకారం చుట్టడానికి సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు నామములో అడిగి పెట్టుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.